నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. నా పేరు శ్రీరామచంద్రమూర్తి, దేవస్థాన అర్చకుడిని. ఈ స్వామివారు ప్రాచీనమైనటువంటి దేవాలయాల్లో కృష్ణా జిల్లా విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద వెలిసినటువంటి అమ్మవారు, పక్కనే ఉన్నటువంటి పాత శివాలయం అని చెప్పి ఉంది. అవి వైష్ణవ సాంప్రదాయంలో ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయం యొక్క చరిత్ర అంతా కూడా ఇక్కడ స్వామివారు ఏషస్య ఇంద్రకీలస్య త్రిభువన సాక్షాత్పూయ శ్రీకృష్ణవేణి త్వియమపి విమల శాపనాశాపగాస అస్మత్ సౌకర్యహేతో ఇహ విజయపురే సంశ్రితే సత్యకస్య శ్రీకృష్ణవేణి త్వియమపి విమల శాపనాశాపగాస అస్మత్ సౌకర్యహేతో ఇహ విజయపురే అని చెప్పి స్వామివారి యొక్క శ్లోకం ఉంది. స్వామివారు ఇక్కడికి తానంతట తాను ఇక్కడికి వచ్చాడు, ఏం చేశారు. ఎక్కడ మన ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నటువంటి కొండపల్లి ఖిల్లాలో స్వామివారు అక్కడ భూమి తవ్వుతుండగా స్వామివారు దొరికారు. దొరికినటువంటి స్వామివారు ఆవేశమూలంగా ఒక భక్తుడికి వచ్చి వాళ్ళు తాను విజయవాడ కృష్ణానదీ తీరంలో ఉండాలి అనేటువంటి సంకల్పంగా స్వామి ఆవేశపూర్వకంగా ఆనతిచ్చారు. దాని ప్రకారంగా అక్కడి నుంచి స్వామిని కృష్ణానదీ తీరంలో ఇక్కడికి వచ్చి ప్రతిష్ఠ చేశారు. అట్లా స్వామివారు ఈ విజయవాడ నగరానికి బెజవాడ, విజయవాడ పూర్వం బెజవాడ అనేవాళ్ళు, అట్లా ఈ నగరానికి స్వామివారు ప్రత్యేకంగా ఇక్కడ ఉండేటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహించే నిమిత్తంగా వచ్చారు. అంతేకాకుండా ఇంద్రకీల పర్వతం ఎట్లాగో ఇక్కడ వెంకటాచల పర్వతం లాంటిదే ఇంద్రకీల పర్వతం. అంటే మన ఇక్కడ ఉండేటువంటి అమ్మవారు ఉన్నటువంటి పర్వతం. వెంకటాచల పర్వతం అంటే స్వామివారు 7 గిరుల మీద సప్త గిరుల పైన వెలసిన్నాడు. మరి తనకు వచ్చే భక్తులందరూ కూడా 7 కొండలు కూడా ఎక్కకూడదని చెప్పి కొండ కిర్రవందే ఉన్నారు స్వామివారు. ఇంద్రకీల పర్వతం సమీపంలో అన్నమాట. అక్కడ ఆకాశగంగ ఎట్లా అయితే ఉందో ఇక్కడ కృష్ణానది ఉంది. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి దీనితో భక్తులు మరి ప్రయాణం చేయాలంటే చాలా కష్టం కదా. అందుకని స్వామివారు తానంతట తానే ఇక్కడికి వచ్చాడు భక్తులను అనుగ్రహించడం నిమిత్తంగా. అంతేకాకుండా స్వామివారి యొక్క శిల్పశైలి కానీ, కపోత బంధనాలు కానీ, లతలు కానీ ఇవన్నీ కూడా చాళుక్యుల కాలం నాటి శిల్పశైలిలో ఉంటుంది. స్వామివారి విగ్రహం అద్భుతమైనటువంటి రూపంతో 16 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి బాలుడు ఎట్లా అయితే ఎంత అందంగా ఉంటాడో అంతటి శిల్పశైలిలో ఉంటాడు స్వామివారు. అంతటి స్వామివారికి నేత్రాలు కానీ, బాహువులు కానీ, హృదయం కానీ, నాభిస్థానం, పాదాలు కానీ ఇట్లాగా ఎంతో విలక్షణమైనటువంటి చాళుక్య శైలిలో ఉంటుంది స్వామివారి శిల్ప రూపం. తర్వాత ఇది 2 దశలుగా స్వామివారి యొక్క దేవాలయం నిర్మించినట్టుగా ఉంటుంది. ఆలయ ప్రాకారాలన్నీ కూడా తర్వాత కాలంలో నిర్మించినట్లుగా ఉంటాయి. ఆ శిల్పశైలి వేరుగా ఉంటుంది. స్వామివారి యొక్క మూల ధ్రువమూర్తి చాళుక్యుల కాలం నాటిదిగా ఇట్లాగ 2 దశల్లో చేసినట్టుగా ఉంటుంది. అట్లాంటి అద్భుతమూర్తి. అంతేకాకుండా స్వామివారికి చేతులకి గోళ్ళు ఉంటాయి. చక్కగా చూడటానికి ఈ రోజున ఎంత మనం ఫ్యాషన్ అనుకుంటాం, అట్లాంటి దీంతో స్వామికి గోళ్ళు, నేత్రాలు కమలాల్లాగా ఉంటాయి. స్వామి యొక్క చేతిలో హస్తరేఖలు ఉంటాయి. శంఖానికి ఊదడానికి వీలుగా ఉన్నట్టుగా స్వామివారి యొక్క చేతిలో శంఖానికి బెజ్జం ఉంటుంది ఊదే. అంతేకాకుండా పరిహస్త పాదాలన్నీ కూడా విడివిడిగా ఉంటాయి. మనం ర్యాలీలో జగన్మోహిని కేశవస్వామిని మనం అందరం లోపలికి వెళ్ళి దర్శనం చేస్తాం. అదే మూర్తిలాగా స్వామి ఇక్కడ కూడా వెనకాల శిరశ్చక్రం, ముడి, ఈ యజ్ఞోపవీతానికి ముడులు,
స్వామివారు కట్టుకున్నటువంటి పంచకి గోచి ఇవన్నీ కూడా వెనక పక్క కూడా అవన్నీ కూడా సుస్పష్టంగా ఉంటాయి. మనం జగన్మోహిని కేశవ స్వామిని చూస్తే ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామిని చూడక్కర్లా, ఈయన్ని చూస్తే ఆయన చూడక్కర్లా, అట్లా ఉంటారు ఇద్దరు కూడా విగ్రహాలు. ఆయనేమో కేశవస్వామి, ఈయనేమో వెంకటేశ్వర స్వామి. శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా అక్కడ ఎట్లయితే ఉంటారో అట్లాగే స్వామి పాదాల దగ్గరే ఉంటారు ఇద్దరు అమ్మవార్లు. అట్లాంటి దివ్యమంగళమూర్తి ఆయన గరుడ వాహనం మీద వేయించేసి ఉంటారు. కింద స్వామి పాదాల కింద గరుడ వాహనం ఉంటుంది, ఇంకా విశేషం అన్నమాట. అట్లాగా గరుడ వాహనం మీద భంగిమతో ఉంటారు స్వామి. వెంకటేశ్వర స్వామి అంటే రెండు కాళ్ళు దగ్గరగా ఉండి ఇట్లా ఉంటాడు, కానీ స్వామి ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి వయారంగా ఉంటారు. ఆ భంగిమని రాముల వారిలో మనం చూస్తాం. రాముల వారు ఒక కాలు వెనక్కి ముందు పెట్టి ధనుస్సుని పట్టుకున్నట్టుగా, కానీ మన వెంకటేశ్వర స్వామికి ఇక్కడ అట్లాంటి భంగిమలో స్వామివారు ఉంటారు. అట్లాంటి ఉత్తమమైనటువంటి దివ్యమైనటువంటి రూపంతో స్వామి ఇక్కడ భక్తులందరినీ కూడా అనుగ్రహించడం కోసమని చెప్పి తనంతట దాని ఇక్కడికి వచ్చాడు. ఆయన ఎక్కడో దొరికారు, అక్కడ ప్రతిష్ఠ చేయకుండా ఆవేశపూర్వకంగా చెప్పి తాను ఇక్కడ ఉంటాను అని చెప్పి నిర్ణయించారు స్వామివారు. అందువలన ఇక్కడ ప్రతిష్ఠ చేసి భక్తులందరికీ కూడా వాళ్ళ కోరికలన్నీ తీరుస్తూ ఆనాటి నుంచి కూడా మాఘ శుద్ధ దశమి వద్ద స్వామివారి బ్రహ్మోత్సవాలు చేస్తారు. అంటే స్వామివారిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించిన రోజు అన్నమాట, అది బ్రహ్మోత్సవాలు. ఆ బ్రహ్మోత్సవాలన్నింటినీ కూడా మా తాతలు ముత్తాతలు పూర్వీకులందరి నుంచి కూడా అట్లాగే స్వామికి కైంకర్యాలు చేస్తున్నాం. శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు, మాఘమాసంలో స్వామికి బ్రహ్మోత్సవాలు, ఇట్లాగా స్వామికి ప్రతి మాసంలో శ్రవణ నక్షత్రం రోజున స్వామికి అభిషేకము, కళ్యాణము, ఇవన్నీ కూడా స్వామికి నెల నెలా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా స్వామివారి యొక్క పాదాల మీద మాఘమాసంలో ప్రత్యేకమైన సూర్యకిరణాలు పడతాయి స్వామి పాదాల మీద. అది ఒక 20 రోజులు అట్లా పడుతూ ఉంటాయి. ఇంత నిర్మాణాలు జరిగినా కూడా, ఎంత పెద్ద పెద్ద బిల్డింగులు కట్టినా స్వామికి ముందు ఆ మాఘమాసం మొదలైన తర్వాత మాఘ పూర్ణిమకి ముందు కానీ, ఇదివరకు ఒక నిర్ణీతమైనటువంటి సమయాల్లో పడేది, కానీ ఇక్కడ ఉండేటువంటి అంతా ఇళ్ళు పెరిగిపోవటం, బిల్డింగ్లు పెరగటం వలన కొంచెం ఆ విధానం తప్పింది. ఆ 10-15 రోజుల్లో మాత్రం మాఘమాస పౌర్ణమి దాటిన తర్వాత ఒక 15 రోజులు మాత్రం తప్పనిసరిగా స్వామివారి పాదాల మీద ఆ కిరణ పూజ అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా స్వామివారికి ఈరోజు కూడా ప్రతినిత్యము కూడా కృష్ణానది తీర్థాలతో స్వామికి అర్చన చేస్తూనే ఉంటాం. అంతేకాకుండా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా వైఖానస ఆగమ ప్రకారంగా ధనుర్మాసంలో వైష్ణవ సాంప్రదాయ రోజు తిరుప్పావై ప్రవచనము, తిరుప్పావై సేవాకాలం, ఇవన్నీ కూడా స్వామికి కైంకర్యం చేస్తున్నాం. అందుకని నిత్యము కూడా స్వామివారికి తిరుప్పావై సేవాకాలం, అధ్యాపక సేవ, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అట్లాగా తత్సాంప్రదాయ ప్రకారంగా వైఖానస అర్చనా విధానంగా స్వామికి త్రికాల అర్చన చేస్తూ ఆయన్ని సేవిస్తూ, ఆయన్ని సేవించినటువంటి భక్తులందరినీ కూడా స్వామి అనుగ్రహిస్తూ ఉన్నారు. అట్లాంటి స్వామికి ఇవాళ ఎంతో విశేషంగా కార్తీక మాసంలో భక్తుల యొక్క కోరిక ప్రకారం కూడా కళ్యాణాలు, మేము ప్రతి మాసంలో కూడా శ్రవణ నక్షత్రంలో మాత్రమే కళ్యాణం చేస్తాం, అభిషేకం అది. కానీ భక్తుల కోరిక ప్రకారంగా వాళ్ళు ఏ పెళ్లి రోజో పుట్టినరోజో ఇట్లాంటివన్నీ కూడా ప్రతినిత్యం ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు. అట్లా స్వామికి నిత్య కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది. స్వామి ఏ కోరికలతో స్వామి యొక్క దర్శనం చేసి సంకల్పం చేసి ఎవరైతే ఈయన దగ్గర అనుకొని వెళతారో వాళ్ళందరికీ కూడా ఆ కోరికలన్నీ కూడా తప్పనిసరిగా స్వామి అనుగ్రహిస్తుంటాడు, తీరుస్తుంటాడు. అట్లాంటి దివ్యమైనటువంటి మూర్తి. ఆయన యొక్క దర్శనం చేతనే మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ముక్కోటి ఏకాదశి పర్వటి రోజున స్వామివారికి దివ్యమైనటువంటి ఆభరణాలన్నీ కూడా బంగారు కిరీటాలు, వక్షస్థలాలు, ఇవన్నీ కూడా స్వామికి బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, మళ్ళీ ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి, ఇట్లాంటి పవిత్ర దినాల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు, అభిషేకాలు అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఆ భక్తులందరూ కూడా ఆ స్వామిని సేవించి తరించవలసిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ. స్వామివారు 1200 సంవత్సరాలు స్వామివారిని చోళులు ఆ కాలం అంటే 12వ శతాబ్దం 8 దొరికింది అక్కడ. ఆ విగ్రహ యొక్క శిల్పశైలి స్వామివారి యొక్క ఇదంతా చోళుల కాలం నాటిది. స్వామివారి యొక్క
భంగిమలు కానీ స్వామివారి శిల్పరీతి అంతా కూడా చోళుల కాలం నాటిది అని చెప్పి ఆ స్ట్రక్చర్ అంతా ఉంటుందన్నమాట. అదొక స్టైల్, అది చోళుల కాలం నాటి రూపం, ఆ విగ్రహం అంతా కూడా ఉంటుంది. దానివల్ల దీన్ని స్వామివారి, అంతేకాకుండా స్వామివారి దేవాలయంలో ఉండేటువంటి నవనీత కృష్ణుడు ఉన్నాడు. అంతేకాకుండా స్వామివారి సుదర్శనమూర్తి ఒక ఆయన ఉన్నారు, పంచలోహమూర్తులు. అది మన కొండ మీద అమ్మవారి గుడిలో ఉండేటువంటి నటరాజస్వామి విగ్రహం ఉంది. మన స్వామివారి దగ్గర ఉండేటువంటి సుదర్శనమూర్తి, ఈ రెండు కూడా 1200 సంవత్సరాల క్రితం రాయపరాజు గోపరాజు అనేటువంటి ఒక ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి మహారాజు సమర్పణ చేశాడు. అవి విగ్రహాలు అమ్మవారి గుడిలో ఉంది, మన దేవాలయంలో కూడా ఉంది. ఇక్కడ సుదర్శనమూర్తి, అక్కడేమో నటరాజస్వామి. స్వామి యొక్క పాదాల దగ్గర ఆయన పేరు ఉంటుంది సమర్పణ చేసినట్టుగా. ఈరోజు కూడా అట్లా ఉంది, అది జాగ్రత్తగా ఉంది. అందులో స్వామివారు నవనీత కృష్ణుడు ఉన్నాడు. తిరుమలలో లాగానే ఇక్కడ కూడా స్వామివారికి ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు చేస్తాం. ఆ నవనీత కృష్ణుడు కూడా 1000 సంవత్సరాల క్రితం విగ్రహాలే. ఈ కృష్ణుడు, నవనీత కృష్ణుడు, సుదర్శనమూర్తి, ఈ రెండు విగ్రహాలు కూడా చాలా ప్రాచీనమైనటువంటి చోళుల కాలం నాటివి. అవి కూడా రాయపరాజు గోపరాజు అనేటువంటి ఒక ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి మహారాజు ధర్మం చేసినటువంటి విగ్రహాలు అవి. అంతేకాకుండా స్వామివారికి ఉపాలయాల్లో ఆంజనేయ స్వామి సువర్చలా సమేతంగా ఉంటాడు. భద్రాచలంలో ఉండే స్వామివారికి ఎట్లా అయితే శంకు చక్రాలు అపసవ్యంగా ఉంటాయి, అంటే ఎడమ కుడివైపు అట్లా మారి ఉంటాయి, అట్లాగే ఈ ఆంజనేయ స్వామి తామ్రమూర్తి, అంటే రాగితో చేసినటువంటి విగ్రహం. ప్రత్యేకంగా ఆయన శంకు చక్రాలు వ్యస్తంగా ఉంటాయి. పైగా సువర్చలాదేవి అమ్మవారు తన యొక్క పీఠం మీద కూర్చొని ఉంటుంది. అమ్మవారి సమేతంగా ఉండడం, ఈ దేవాలయంలో ఆ స్వామిని చేయించడం చాలా అదృష్టం. అంతేకాకుండా మంగళవారం కూడా స్వామికి తమలపాకులతో అర్చన మన్యసూక్త విధానంగా చేస్తారు. ఎవరైనా అనారోగ్యంతో బాధపడేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు, పెళ్లి కావడానికి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, లేకపోతే ఆర్థిక సమస్యలు, లేకపోతే కోర్టు దాకా, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి తమలపాకులతో, మిరియాలతో, వాటిలతో ప్రదక్షిణాలు చేసి ఆయన అర్చన చేస్తే వాళ్ళ కోరికలన్నీ కూడా తీరుతాయి. అట్లా ప్రాచీనమైనటువంటి వైష్ణవ దేవాలయాల్లో ఈ దేవాలయం ప్రధానమైనటువంటిది వెంకటేశ్వర స్వామి దేవాలయం. కాబట్టి భక్తులందరూ కూడా స్వామిని దర్శించి ఆయన ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.